ఖైరదాబాద్ గణేష్ 1954లో సింగారి శంకరయ్య గారిచే 1 అడుగు విగ్రహంతో మొదలయ్యి ఇప్పుడు దాదాపుగా 70 అడుగుల విగ్రహాన్ని పెట్టేదాకా కొనసాగింది. ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు జరిగే ఈ ఉత్సవానికి దాదాపుగా 40 లక్షల మంది పైగా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి అయ్యే ఖర్చు దాదాపుగా ₹1,00,00,000 పైగా ఉంటుంది. వినాయక చవితికి 2 నెలల ముందుగానే ఈ ఖైరదాబాద్ గణేష్ పనులు మొదలవుతాయి. ఎంతో ఆడంబరంగా 11 రోజులు పూజలు పునస్కారాలు జరిపి 11వ రోజు భారీ ఊరేగింపు అలాగే అన్న సమారాధనతో దీనిని ముగిస్తారు. ఒక్క ఖైరదాబాద్లోనే కాకుండా మన దేశం మొత్తం కూడా ప్రతి ఏటా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఈ వినాయక చవితిని ఆడంబరంగా నిర్వహిస్తారు. ఇంతటి ఘనకీర్తి పొందిన వినాయకుని సంబరాలు ప్రతి ఏటా కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించడం అవసరమా అని చాలా మంది ఆలోచిస్తారు. నిజంగా ప్రతి ఏటా ఆడంబరంగా జరుపుకునే ఈ సంబరాల వలన డబ్బు వృధా అవుతుందా? ఈ వినాయక చవితి వలన మన దేశానికి ఏదైనా ఉపయోగం ఉందా? అసలు వినాయక చవితిని జరుపుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, వినాయకుడు ప్రథమ పూజ్యుడు. మనం ఏ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా సరే, ఏ పని మొదలు పెట్టాలన్నా సరే ముందు పూజించవలసింది వినాయకుడినే. వినాయకుడు చవితి రోజు పుట్టాడు కాబట్టి తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని జరుపుకుంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనందరికీ తెలియని విషయం ఏంటంటే వినాయక చవితి సంబరాలు అనేవి మనుషుల యొక్క లైఫ్ సైకిల్ని తెలియజేస్తాయి. విగ్రహాన్ని తీసుకువచ్చి పందిట్లో పెట్టే మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం చేసే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది హ్యూమన్స్ యొక్క బర్త్ అలాగే డెత్ సైకిల్ని తెలియజేస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి వినాయక చవితి రోజు పూజ చేయడం ద్వారా వాళ్ళలో ఒక పాజిటివిటీ అనేది పెరుగుతుంది. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి కల్చరల్ అలాగే స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా మన కల్చర్ అనేది నెక్స్ట్ జనరేషన్ వారికి తెలుస్తుంది. వాళ్ళలో స్పిరిచువాలిటీని డెవలప్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఇవి వినాయక చవితి జరుపుకోవడానికి మెయిన్ రీజన్స్. ఇప్పుడు వినాయక చవితిని జరపడం ద్వారా మన దేశానికి కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మెయిన్ థింగ్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అలాగే వర్క్ ని క్రియేట్ చేయడం. చాలా మందికి మన దేశంలో ఈ వినాయక చవితి కాన్సెప్ట్ మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ వినాయక చవితి సంబరాలను జరిపి చాలా డబ్బు వృధా చేస్తున్నారు అని. ఇదే ఆలోచన మీకు కూడా వచ్చినట్లయితే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఈ వినాయక చవితి సంబరాలను జరిపేది ఒకరి జేబులోంచి వచ్చే డబ్బుతో కాదు. అందరి దగ్గర నుంచి చందాల రూపంలో అలాగే డొనేషన్స్ రూపంలో డబ్బును కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బు అంతా వృధా అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. మన హైదరాబాద్లో ప్రతి ఏటా నిర్వహించే ఖైరదాబాద్ గణేష్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ వినాయక చవితికి 2 నెలల ముందుగానే పనిని మొదలు పెడతారు. పందిరి వేయడం అలాగే విగ్రహాన్ని తయారు చేయడం లాంటివి. పందిరి వేసే కూలీలకి, బొమ్మలు తయారు చేసే కూలీలకి, ఆ బొమ్మకు పెయింట్లు వేసే వాళ్ళకి, వీటన్నిటికీ కావాల్సిన మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వర్క్ క్రియేట్ అవుతుంది. మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతిరోజు పూజలు చేసే పూజారికి కూడా వర్క్ క్రియేట్ అవుతుంది. మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ కార్యక్రమాలు చేసే వారికి కూడా వర్క్ క్రియేట్ అవుతుంది. నిమజ్జనం చేసే చివరి రోజు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. శక్తి వేషాలు వేసేవారు కానివ్వండి, తీన్మార్ కొట్టేవాళ్ళు, అలాగే డీజే బాక్సులు పెట్టేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వర్క్ క్రియేట్ అవుతుంది. వీళ్ళందరితో పాటు వ్యాన్ డ్రైవర్స్ కి, లారీ డ్రైవర్స్ కి, అలాగే జేసీబీ ఓనర్స్ కి కూడా వర్క్ క్రియేట్ అవుతుంది. చివరికి నిమజ్జనం రోజు పెట్టే అన్న సమారాధన కూడా ఎంతో మంది ఆకలిని తీరుస్తుంది. ఈ విధంగా అన్ని కుటుంబాల నుంచి డొనేషన్స్ రూపంలో అమౌంట్ ని కలెక్ట్ చేసి వేరొకరికి వర్క్ క్రియేట్ చేయడం అనేది ఎంతమంది వల్ల అవుతుంది చెప్పండి? ఇదంతా జరిగేది ఒక్క వినాయక చవితి రూపంలో మాత్రమే. ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా జరిగితే వినాయక చవితి అనేది ఎంతో గొప్పగా మారుతుంది. కానీ అన్ని చోట్ల ఇలాగే జరుగుతుందా అంటే కాదనే చెప్పాలి. చాలా చోట్ల వినాయక చవితి పేరుతో చందాలను వసూలు చేసి ఆ చందా డబ్బులను తప్పుగా వినియోగిస్తున్నారు. నిమజ్జనం పేరుతో మందు తాగి తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. ఇవేమీ లేకుండా మనం వినాయక చవితిని జరుపుకున్నామంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు దగ్గరలో ఎవరైనా వినాయక చవితిని నిర్వహిస్తున్నట్లయితే మీకు తోచినంత సాయం చేయండి. మీరు చేసిన సాయం అనేది వృధా అవ్వదు, వేరొకరికి సాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మ్యాటర్.